రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్లోని శ్రీనాథ్ ఓవెన్ ప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం జరిగిందని భావిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ రోజు మాచర్ల నియోజకవర్గానికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశించింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ ఉత్తర్వుల్లో ఏపీ ఆదేశాలు జారీ చేసింది. ఆయన కదలికలపై ఆంక్షలను విధించింది. నర్సరావుపేట కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్లవచ్చని పేర్కొంది. వచ్చే నెల 6 వరకు లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని ఆదేశించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దని సూచించింది. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను మార్చడం వల్లే హింస జరిగిందని ఆరోపించారాయన. అధికారులను మార్చిన ప్రాంతాల్లోనే గొడవలు జరిగాయని అన్నారు. రాజకీయ కక్షతోనే కొందరు హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తాము క్లారిటీగా ఉన్నామని, తమకు 175 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బొత్స జూన్ 9న విశాఖలోనే సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఏపీలో ఐఏఎస్ల కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూపీఎస్సీకి లేఖ రాశారు. ఇప్పుడు కన్ఫర్మేషన్ చేయడం ఎన్నికల కోడ్కు విరుద్ధమేనని ఆయన అన్నారు. ఏపీ సీఎంఓలో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా కన్ఫర్మేషన్ నిలిపివేయాలని సూచించారు. కన్ఫర్మేషన్ జాబితాలో పారదర్శకత లేదన్న చంద్రబాబు జాబితాను పునఃపరిశీలించాలని కోరారు. కూటమి 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న చంద్రబాబు ఆత్మకథ రాస్తారని, ఆ కథలో తనకో పేజీ ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నారా లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు. మాచర్ల ఘటనలో మొదటి బాధితుడు తానేనని, పిన్నెల్లి లాంటి వ్యక్తులను షూట్ చేయాలని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యాఖ్యలపై షబీర్ అలీ స్పందించారు. బ్యాక్వర్డ్ ముస్లింస్ కే రిజర్వేషన్స్ ఉన్నాయని అన్నారు. దీనిపై మోదీకి జీవోలతో కూడిన ఓ లెటర్ను కూడా రాశారు. మోదీ హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెడతాను అని అన్నారని మండిపడ్డారు. ఇక ఇంకోసారి మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే సుప్రీంకోర్టులో మోదీపై కేసు వేస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపైన చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై దామోదర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమిని కబ్జా చేసేందుకు పంజాబ్ గ్యాంగ్ ను పెట్టారని, ఈ విషయంపై ప్రశ్నించిన తనపై ముఠాతో దాడి చేయించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని పలు హోటల్స్, ఫుడ్ సెంటర్స్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలు ముమ్మరంగా దాడులు జరిపాయి. పేరుగాంచిన పలు రెస్టారెంట్లపై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించిన 29 హోటల్స్ పై కేసులు నమోదు చేశారు. లక్టీ కపూల్, సైఫాబాద్, మాధాపూర్ తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. సుఖసాగర్ హోటల్ తో పాటు మాధాపూర్లోని ది రామేశ్వరం కెఫే కూడా తనిఖీలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్ వేసింది. అయితే గతంలో ఈ పిటిషన్ ట్రయల్ కోర్టు పిటిషన్ నిరాకరించింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరింది. విచారణ స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది. దీంతో 6 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ 3వసారి ఐపీఎల్ ఫైనల్స్ కు చేరింది. ముందుగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తడబడ్డారు. దీంతో 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఇక ఆదివారం నాడు జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ లో కోల్కతాతో హైదరాబాద్ టీం తలపడబోతోంది.